సార్ నాకు ఒక ఇద్దరు పిల్లల్ని అన్మ్యూట్ లో పెట్టండి సార్. 26 మెంబర్స్. తులసి సార్ నాకు పిల్లలు ఒక ఇద్దరిని అన్మ్యూట్ చేయండి సార్. చేస్తున్నాను. మనం ఇంతకుముందు క్లాస్లో ఒక పాఠం గురించి డిస్కషన్ చేయడం జరిగింది. ఆ పాఠం పేరు చెప్పాలమ్మా ఎవరైనా? సార్ మీకు ఇంకా అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. సూర్య, కే సూర్య. అమ్మా సూర్య ఇది చూడమ్మా ఒకసారి. ఆల్రెడీ మనం ఒక పాఠం గురించి पिछले क्लास में देखा है. उस पाठ का नाम क्या है माँ? प्रकृति का सीख सर, 4th लेसन. प्रकृति की सीख. सीख का अर्थ क्या है? प्रकृति का सीख का अर्थ क्या है? प्रकृति माने क्या है? नेचर सर. नेचर, वेरी गुड. प्रकृति की सीख कवि का नाम क्या है? రైట్ చేస్తేనే అన్మ్యూట్ చేస్తాను, ఓకేనా? సార్ అడిగేదానికి మీరు ఆన్సర్ చెప్పాలనుకుంటే హ్యాండ్ రైట్ చేస్తేనే అన్మ్యూట్ చేస్తాను. సరే సార్, ఓకే, కంటిన్యూ సార్. कवि का नाम क्या है? प्रकृति की सीख कवि का नाम? सोहन लाल दादू जी सर. ద్వివేది. సోహన్ లాల్ ద్వివేది అతని పేరమ్మా, గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీ ఆయన గురించి మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా నేను గ్యాదర్ చేసిపోయిన క్లాస్ లో ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ముఖ్యంగా ఈ పాఠంలో ఏమంటే విషయం, మనములను ఇతరులను చూసి నేర్చుకోవడమే కాదు, ప్రకృతిలో ఉండేటటువంటి జీవ జంతువులను చూసి కూడా మనం నేర్చుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. ఇప్పుడు ఆ పాఠాన్ని మొత్తం కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అర్ధగ్రాహిత ప్రతిక్రియలో स्तंभ का को स्तंभ खा से जोड़िया और उसका भाव बताइए అన్నాడు. ఇప్పుడు దాని గురించి మనం ఇప్పుడు చూస్తాము. మీ అందరి దగ్గర టెక్స్ట్ బుక్లు ఉందనుకుంటున్నాను. పేజ్ నెంబర్ చెప్పండి సార్. పేజ్ నెంబర్ 20 అమ్మా, పేజ్ నెంబర్ 20. ఈ పాఠం గురించే పోయిన క్లాస్ లో మనం చూడడం జరిగింది. ఇప్పుడు కూడా అదే లెసన్ లో భాషాకి బాత్ గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నాము. చూడండి, స్తంభ కాకో స్తంభ కాసే. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా మీకు ఈ లెసన్ మీద? పాఠం చెప్పుకున్నాము ఆల్రెడీ, దీని మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కే సూర్య? నాకు లేవు సార్, వాళ్ళకున్నాయా తెలియదు సార్. ఓకే, నీదే చెప్పులే వాళ్ళ గురించి. వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేసి అడుగుతారు. చూడండి, स्तंभ का को स्तंभ का से जोड़िए और उसका भाव बताइए అన్నాడు. ఇది ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక వర్డ్ ఇచ్చారు, అదే మన లెసన్ కి సంబంధించి దానికి రిలేట్ అయ్యేటటువంటి మన పాఠంలో ఇవ్వబడినటువంటి ఒక వాక్యం, చిన్నటి వాక్యాన్ని ఇవ్వడం జరిగింది. దాని యొక్క భావాన్ని మనం అక్కడ ఇచ్చిండేటటువంటి బ్రాకెట్ లో మనం రాయాల్సింది. చూడండి అక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి ఫస్ట్ది పర్వత్ అని ఇచ్చారు. ఫస్ట్ది పర్వత్ అని ఇచ్చారు. దాని గురించి మనం ఇప్పుడు అక్కడ దానికి ఏమి ఇచ్చారంటే ధైర్య నా చోడు, అంటే పర్వతాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే ధైర్యాన్ని ఎట్టి సమయంలో ఎంత కష్టం వచ్చినా మనం వదిలిపెట్టకూడదని. దానికి ఉదాహరణ కూడా ఒకటి ఇచ్చారు, ధైర్యవాన్ బనానా. అంటే మనమైతే ఎట్లా తయారవ్వాలంటే పర్వతాన్ని చూసి ధైర్యవంతుడుగా తయారవ్వాలి, ఏ సమస్యకి కూడా మనం కుంగిపోకూడదు అనేది మనకి ఇక్కడ తెలియపరచడం జరిగింది అన్నమాట. ఇప్పుడు దూసరా దేకియే, సాగర్. సాగర్ అంటే సముద్రం,
డక్ లో తుమ్ సారా సంసార్. డక్ అంటే కవర్, ఈ యొక్క ప్రపంచానంతా కూడా చుట్టేసి బడి ఉంది. ఎక్కువ మనకి భూమి కంటే కూడా వాటర్ తోనే ఎక్కువ నింపబడింది అనమాట. దాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే సంసార్కి రక్షాకరణ. రాసుకోండి మా, అక్కడ ఉంది చూడండి, సాగర్ డక్ లో తుమ్ సారా సంసార్, దానికి సంసార్కి రక్షాకరణ. ఈ ప్రపంచానంతా కూడా కాపాడాలి. ఎవరు? మనం. సముద్రం ఎట్లయితే ఈ భూమి అంతా కూడా వ్యాపించి పడుందో, మనం మనుషులుగా మనం ఏం చేయాలంటే ఈ యొక్క ప్రపంచాన్ని కాపాడాలి. నెక్స్ట్ తరంగ్ కా అర్ధ్ గహరాయి లావో. ఈ గహరాయి అంటే ఇక్కడ మనకి ఏం అర్థం వస్తుందంటే లోతైన అనేటటువంటి అర్థంలో తీసుకుంటాం. గహన్ విషయ్ సముద్ర అంటే ఏదైనా కష్టమైన విషయాలు, ఏదైనా లోతైన విషయాల్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. విషయ్ సముద్ర. తరంగ్ అంటే తరంగాలను చూసి మనం దాన్ని నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ పృథ్వీ. పృథ్వీకి అర్థం క్యా హై? ఎర్త్ సార్. ఎర్త్. హృదయమే ఉమంగ్ బర్లో అంటే మన హృదయంలో ఎప్పుడూ కూడా ఉత్సాహాన్ని నింపుకోవాలి. మనం చదువుకునేటప్పుడు కావచ్చు, ఏదైనా పని చేసేటప్పుడు కావచ్చు, ఏదైనా సరే మనం ఉత్సాహంగా చెయ్యాలి అని చెప్పి పృథ్వీని చూసి నేర్చుకోవాలి. అంటే ఆ భూమిని చూసి నేర్చుకోవాలి. అది ఉత్సాహసే రహనా. నెక్స్ట్ నబ్ ఊంచే బంజావో. నబ్ అంటే ఆకాశం, స్కై. ఈ ఆకాశం ఎంతో ఎత్తులో ఉంది. మనం దాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలంటే మనము కూడా ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాలని తెలుసుకోవాలి. దాన్ని ఏమంటారంటే కామ్యాబీ బనానా. మనం ఒక పాఠం చూసాం, 8th లో మీరు చూసుంటారు. ఆ పాఠంలో మనకి వర్డ్ వస్తుంది కామ్యాబీ బనానా అంటే ఏదో ఒక రోజు మేము కూడా విజేతలు అవుతాం అనేటటువంటి అర్థంలో దాన్ని అక్కడ వాడడం జరిగింది. అదే ఇక్కడ కామ్యాబీ బనానా అంటే విజేతలు కావడం. అది దాన్ని అట్లా రాసుకోండి. అక్కడ మీకు వర్క్ ఇది రాసుకోండి. అక్కడ ప్రతి విద్యార్థి కూడా నోట్స్ ఖచ్చితంగా రాయాలి. దాన్ని నాకు వాట్సాప్ గ్రూప్ లో సెండ్ చేయాల్సింది ఉంటుంది. ప్రతి విద్యార్థి కూడా నోట్ చేసుకోండి. రాసుకుంటున్నారా? రాసుకుంటున్నాం సార్. ఎక్కడా కూడా మీ టెక్స్ట్ బుక్ లో ఖాళీ అనేది కనపడకూడదు. ఎక్కడ ఏది ఫిలప్ చేయాలో అది నీట్ గా కంప్లీట్ చేసేయాలి. స్కూల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని చూసి మీకు టిక్లు ఇవ్వడం జరుగుతుంది. నోట్బుక్ తో పాటు టెక్స్ట్ బుక్ ను కూడా కరెక్షన్ చేయడం జరుగుతుంది. కంప్లీటెడ్ మా? ఎస్ సార్. నెక్స్ట్ చూడండమ్మా, ఎవరైనా ఇంకా స్లోగా రాసుకుంటుంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసి తర్వాత అయినా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరు కూడా వదలొద్దండి. చూడండమ్మా, నెక్స్ట్ పద్యాంశ్ పడియే అబ్ ఇన్ ప్రశ్నోంకే ఉత్తర్ దీజియే. ఇక్కడ మనకి ఒక పోయం లాగా ఇవ్వడం జరిగింది. చూడండి, భాయి సూరజ్ జరా ఇస్ ఆద్మీకో జగావో, భాయి పవన్ జరా ఇస్ ఆద్మీకో హిలావో. నేను టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి. జరా ఇస్ ఆద్మీకో హిలావో, యహ్ ఆద్మీ జో సోయా పడా హై, జో సచ్ సే బేఖబర్, సపనోं में खोया पड़ा, भाई पंछी इनके कानों पर चिल्लावो, भाई सूरज जरा इस आदमी को जगावो. ఈ పోయంలో మనకి ఏం చెప్పాడంటే, ఈ పోయం ఇచ్చి దీనికి ఒక 3 ప్రశ్నలు ఇచ్చాడు. దానికి మనల్ని ఆన్సర్లు రాయమని చెప్పాడు. ఆ పోయం ఏంటంటే ఒకసారి చూడండి మా. బాయి సూరజ్ జరా ఈ ఆద్మీకో జగావో. బాయి సూరజ్, ఓ సూర్యుడా, ఈ యొక్క ఆద్మీ వ్యక్తిని, జగానా అంటే వేకప్, నిద్రలేపు. ఓ సూర్యుడు, ఈ యొక్క వ్యక్తి నిద్రపోతున్నాడు. నువ్వు ఉదయించిన తర్వాత కూడా ఈ యొక్క వ్యక్తి నిద్రపోతున్నాడు. ఇతన్ని కొద్దిగా నిద్రలేపు, జగావో. బాయి పవన్ జరా ఈ ఆద్మీకో హిలావో. సూర్యుడు వచ్చినప్పటికి కూడా ఇతను ఇంకా నిద్ర లేవాల. అందుకే పవన్ కా అర్ధ్, విండ్, గాలికి చెప్తున్నాడు అంట. అక్కడ
జరా ఇస్ ఆద్మీకో హిలావో, నువ్వేం చేస్తావంటే నీ యొక్క చల్లనైన గాలితో ఈ యొక్క వ్యక్తి ఇక్కడ నిద్రపోతున్నాడు కదా అతన్ని హిలావో అంటే అర్థం ఏమంటే టచ్, అట్లా తాకడం అన్నమాట. నీ యొక్క వెచ్చనైన గాలిని గాలితో అతన్ని టచ్ చెయ్యి, అతన్ని తాకు, కనీసం అప్పటికైనా అతను నిద్రలేస్తాడేమో అని చెప్పేసి చెప్తా ఉన్నాను అనమాట. ఏ ఆద్మీ జో సోయా పడా హై జో సచ్ సే బేఖబర్. చూసావా, ఇక్కడ సోయా అంటే స్లీప్ అన్నమాట, నిద్రపోతున్నాడు. ఈ వ్యక్తి ఏ ఆద్మీ జో సోయా పడా హై జో సచ్ సే బేఖబర్, ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఇంత సూర్యుడు వచ్చి నిద్ర లేపినా లేదు, అదే విధంగా ఆ యొక్క చల్లనైన గాలి వచ్చి అతన్ని తాకినా కూడా అతను నిద్ర లేవలేదు. విద్యార్థులు చేతులు సైలెంట్ గా పెట్టుకొని కూర్చోవాలమ్మా, మీకు స్క్రీన్ తో ఏం పనమ్మా. ఏ ఆద్మీ జో సోయా పడా జో సచ్ సే బేఖబర్. చూసావా, ఇతను నిద్రపోతూనే ఉన్నాడు ఎటువంటి చలనం లేకుండా. ఇతను ఎటువంటి వ్యక్తి అంటే ఇతను నిజంగా సచ్ అంటే నిజంగా అన్మైండ్ఫుల్, బేఖబర్ అంటే బేకార్ అంటారు, అంటే ఏ పని బాట లేకుండా తిరుగుతూ ఉంటారు కదా అటువంటి వాళ్ళతో ఇక్కడ పోల్చాడు. ఆ బేఖబర్ ఒక అర్ధ్ అన్మైండ్ఫుల్, ఇతను ఎటువంటి పని బాట లేకుండా ఒక నిద్రే ఒక ప్రపంచంగా ఇతను నిద్రపోతున్నాడు అన్నమాట. సపనం మే ఖోయా పడా, సపనం అంటే కలలు, ఇతను కలల్లోనే తన కాలాన్నంతా కూడా పడా అంటే లాస్ట్ వేస్ట్ చేసుకుంటున్నాడు, ఏ పని బాట లేకుండా ఇట్లా చేసుకుంటున్నాడు ప్రతిరోజు కూడా. బాయి పంచి ఇంకే కానోం పర్ చిల్లావో, బాయి పంచి అంటే ఓ సోదరి పక్షి, పక్షులంతా ఉంటాయి కదా దాన్ని ఇక్కడ సంబోధిస్తున్నాడు. ఓ సోదరుడా పక్షిరాజా, నువ్వేం చేస్తావంటే ఈ యొక్క వ్యక్తి కానోం పర్ అంటే చెవులు, ఇయర్స్, ఆ యొక్క చెవులలో పోయి అరువు, చిల్లానా అంటే అరవడం, షూట్ అవుట్, ఇతన్ని గట్టిగా అతని చెవుల్లోకి పోయి అరువు, కనీసం అప్పటికైనా అతనికి మెలుకు వచ్చి నిద్రలేసి తన పనికి తాను వెళ్తాడేమో. బాయి సూరజ్ జరా ఇస్ ఆద్మీకో జగావో. సరా ఎంత మందితో పోల్చాడు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఎవరు కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత ఎవరు కూడా నిద్రపోకూడదు. సూర్యుడు ఉదయించక ముందే మనం నిద్రలేసి మన పనుల్ని మనం పూర్తి చేసుకోవాలి. సూర్యుడితో పోల్చాడు. అదే విధంగా ఇక్కడ గాలిని, ఉదయానితో వచ్చేటటువంటి చల్లని గాలితో కూడా మనకి చెప్తున్నాడు, ఎవరో కూడా సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్రపోబాకండి, మీ పనులు మీకు ఉంటాయి, ఆ పనుల్లో మీరు నిమగ్నం అవ్వాలి. విద్యార్థులు అయితే చదువుకోవాలి, ఉద్యోగస్తులు అయితే వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్ళాలన్నమాట. కనుక ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క కర్తవ్యాన్ని మరిచిపోకూడదని చెప్పేసి ఇక్కడ కవి పోయంని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అదే విధంగా పక్షులతో కూడా చెప్తున్నాడు, అతను పని బాట లేకుండా నిద్రపోతున్నాడు, అతను చెవుల్లో పోయి అరవండి, అరిస్తే కనీసం అప్పటికైనా రెస్పాన్స్ వస్తుందేమో అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. దానికి ఇక్కడ ఒక 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సూరజ్ కే బారే మే ఆప్ క్యా జాన్తే హై, సూరజ్ కే బారే మే ఆప్ క్యా జాన్తే హై, సూర్యుని గురించి నీకేం తెలుసు అని అడిగాడు. చూడండి, सूरज हर सुबह पूरब से निकलकर सभी लोगों को जगाता है, सभी को अपने काम स्वयं करने को प्रेरित करता है. సూర్యుడు ప్రతిరోజు కూడా తూర్పు వైపున ఉదయించి, నిఖాలన అంటే రావడం, ఉదయించి అందరినీ కూడా నిద్రలేపుతాడు. ఎవరు కనీసం ఎంత నిద్ర ఉండే వాళ్ళైనా సరే సూర్యుడు ఎండబడితే ఆటోమేటిక్ గా నిద్ర లేసేస్తారు, మన పని మనకి గుర్తుకొచ్చేస్తుంది అనమాట ఆ చీకటిపై వెలుతురు వస్తే. సభీకు అపనే కామ్ స్వయం కర్నేకో ప్రేరిత్ కర్తా హై, ఆ యొక్క సూర్యుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ పనుల్ని వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు అని చెప్పేసి మనకు సూర్యుడిని చూసి మనం అది తెలుసుకోవాలన్నమాట. కవినే సూరజ్ పంచి హవా సే క్యా కహా హై, క్యా కహా, కవి సూర్యుడు పక్షి గాలితో ఏం చెప్పాడు అని. సూరజ్ అంటే సూర్యు, పంచి అంటే పక్షి, హవా అంటే గాలి, పవన్ అని చెప్పాను అక్కడ మనకు పోయంలో పవన్ అని ఇచ్చాడు, అంటే దానికి పర్యాయ శబ్ద హవా అన్నమాట. कवि ने सूरज से आदमी को जगाने का, पंछी से कानों पर चिल्लाने का, हवा से आदमी को हिलाने को
కహా. కవి ఏం చెప్పాడంటే సూర్యుడిని ఆద్మీకో జగాన నిద్ర లేపన్నాడు, ఆ యొక్క వ్యక్తిని నిద్ర లేపన్నాడు. ఎవరైతే సూర్యుడి ఉదయించిన తర్వాత కూడా నిద్రపోతున్నారో అతన్ని ఈ యొక్క సూర్యుని వెచ్చని కిరణాలతో నిద్ర లేపు అని చెప్పాడు. పక్షితో ఏం చెప్పాడంటే కాను పర్ చిల్లానా, అంటే అతని చెవుల్లో పోయి అరువు, మేమంతా నిద్రలేసాం, నువ్వెందుకు ఇంకా పడుకొని ఉన్నావు, కనుక నువ్వు కూడా నిద్రలేసి నీ యొక్క కార్యక్రమాలకి ఉపక్రమించు అని చెప్పి అరవమని చెప్తున్నాడు. హవాసే ఆద్మీకో హిలానేకో కహా. ఆ గాలితో ఏం చెప్పాడంటే నీ యొక్క చల్లనైన గాలితో అతన్ని తాకు, కనీసం అప్పటికైనా అతనిలో స్పర్శ కలిగి అతని పనికి అతను వెళ్తాడేమో అని చెప్పేసి ఎంత అద్భుతంగా పోల్చాడు రండి కవి. వాస్తవమే జగానే కా క్యా తాత్పర్య హై. వాస్తవంగా జగాన అంటే చెప్పాను మీకు, మేల్కొనడం. దీని యొక్క తాత్పర్యం ఏమి అని అడిగాడు. వాస్తవమే జగానే కా తాత్పర్య యహ్ హై కి జో లోగ్ ఆల్సీ సే బేకార్ సే సమయ్ గుజార్తే హై. నిజంగా ఇక్కడ జగాన అంటే అర్థం ఏంటంటే చాలా మంది కూడా టైం పాస్ చేస్తుంటారు, వ్యర్థంగా తిరుగుతుంటారు, బేకారుగా తిరుగుతుంటారు, పని బాట లేకుండా. అటువంటి వాళ్ళ కోసం ఈ యొక్క పోయంని కవి రాయడం జరిగింది అనమాట. జో లోగ్ ఆలసీ సే, ఆలసి అంటే సోమరులుగా, బేకార్ అంటే ఎటువంటి పని బాట లేకుండా సమయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారు. అంటే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఏ పని బాట లేకపోతే మనిషి ఏం చేస్తాడంటే వేరే పనుల మీద అలవాటు చేసుకుంటారు. అంటే అది చెడ్డ పనులైనా సరే టైం పాస్ కోసం అటువంటి పనుల వైపు మల్లుతాడు. కనుక ప్రతి ఒక్క మనిషికి కూడా వాళ్ళ పనులు అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఉన్కో కామ్ కర్నేకి తరీకా బతానా. ముఖ్యంగా వాళ్ళు ఏంటంటే ఈ యొక్క పక్షి యొక్క పని కావచ్చు, పక్షికి చెప్పినటువంటి మాట కావచ్చు, సూర్యుడు చేసే పని కావచ్చు, ఇవన్నీ కూడా కారణం ఏంటంటే వాళ్ళ యొక్క పనిని వాళ్ళకి గుర్తు చేయడమే ఈ యొక్క పోయం యొక్క ముఖ్య ఉద్దేశం. అమ్మ దీన్ని రాసుకోండమ్మా ఒకసారి అట్లే. ఆ 3 ప్రశ్నలకి ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. ఆ 3 ప్రశ్నలు అక్కడ ఇవ్వడం జరిగిన ఆన్సర్లు రాసుకోండి. మీకు మామూలుగా అయితే చెప్పేసి ఉండొచ్చు, కానీ మీరు రాసుకోలేరని మళ్ళీ దాన్ని కూడా రెడీ చేసి మీకు చూపించడం జరుగుతూ ఉంది. చూసి అట్లే రాసుకోండమ్మా. రాసుకున్నారా? మీకు అక్కడ ప్లేస్ కూడా పర్వాలేదు, నోట్బుక్ లో అయినా పెట్టి ఆ లెసన్ పేరు పెట్టి రాయాలి. నోట్బుక్ అది రాసుకున్నారమ్మా? రాసుకున్నాం సార్. నెక్స్ట్ చూడండి, ఎవరైనా ఒకరైతే రాసుకోకపోతే మీరు స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ అయినా రాసుకోవచ్చుమా. నెక్స్ట్ చూడండిమా, అభివ్యక్తి సృజనాత్మకతలో ఈ ఇచ్చాడు. నీచే दी गई पंक्तियों के आधार पर छोटी सी कविता लिखी అన్నారు. అక్కడ ఏం చేశాడంటే ఇక్కడ ఒక పోయంని ఇవ్వడం జరిగింది, కాకపోతే మనకి కొంత మాత్రమే ఇవ్వడం జరిగింది అనమాట. చూడండి, हरियाली कहते, महकते फूल कहते, चहचहाते पक्षी कहते, बहती नदियां कहती. అంటే ఇక్కడ వాటి యొక్క గొప్పతనాన్ని మనం ఇక్కడ వర్ణించాల్సి ఉంటుంది. ఏమిచ్చారు చూడండి ఒకసారి. హరియాలి कहते, హరియాలి का अर्थ है గ్రీనరీ, గ్రీనిష్, పచ్చదనం. ఏం చెప్తుందంటే మనకి हरियाली कहती है जीवन में हरे भरे रहो. ఈ యొక్క పచ్చదనం మనకి ఏం చెప్తుందంటే జీవితంలో అందరూ కూడా హరే భరే రహో అంటే పచ్చదనాన్ని నింపుకొని ఉండాలి. అంటే కష్టాలే కాకుండా ఆనందాలను నింపుకొని మనం జీవించాలి.
అని చెప్పేసి ఈ యొక్క పచ్చదనాన్ని చూస్తే మనకి తెలుస్తుంది అనమాట. हरियाली कहती है जीवन में हरे भरे रहो, महकते फूल कहते हैं चारों तरफ सुगंध फैलाओ, महकते फूल का अर्थ ఆ యొక్క పువ్వుల నుంచి వచ్చేటటువంటి సువాసన అదేం చెప్తుందంటే మనకి చారో తర సుగంధ ఫైలావో, నాలుగు వైపులా కూడా ఆ యొక్క పువ్వుల నుంచి వచ్చేటటువంటి వాసనని వ్యాపింపజేయాలంట పువ్వులు. चह चहाते पक्षी कहते हैं मीठी भोलो भोलो, పక్షి మా ఎవరు మా డిస్టర్బెన్స్ ఉంటే మీరు మ్యూట్ చేసుకోండి మా. चह चहाते पक्षी कहते हैं मीठी बोलो बोलो, మీటి బోలి బోలో అంటే ఈ పక్షి మనకి కోయిల ఎట్లయితే తీయగా పాడుతుందో పాటని, అదే విధంగా ఇక్కడ దాన్ని చూస్తే మనం ఆ పక్షిని చూస్తే మనం ఏం తెలుసుకోవాలంటే మనము కూడా తీయనైనటువంటి మాటల్ని మాట్లాడాలి. మీటి బోలి బోలో అంటే తీయనైనటువంటి మాటలు మాట్లాడాలి, కానీ ఎవరిని కూడా బాధ పెట్టకూడదు అన్నమాట. బహతీ నదియా కహతీ హై అంటే పారేటటువంటి నదులు ఏం చెప్తున్నాయంటే ఆగే బడో అంటే ముందుకే వెళ్ళాలి ఎంత కష్టం వచ్చినా, అంతేగాని కష్టాన్ని చేసి మనం పరిగెత్తుకుంటే వెనక్కి రాకూడదు అనమాట. అదే ఇక్కడ ఆగే బడో ముందుకే వెళ్ళాలి మనం, అదనమాట. దాన్ని అట్లే రాసుకోమ్మా. హరియాలి కహతీ జీవన్ మే హరే భరే రహో, महकते फूल कहते हैं चारों तरफ सुगंध फैलाओ, चहाते पक्षी कहते हैं मीठी भोली बोलो, बहती नदियां कहती हैं आगे बढ़ो దాన్ని ఒకసారి రాసుకోండి మాటలే. రాసుకుంటున్నారా? నెక్స్ట్ చూడండి మా, భాషాకి బాత్ రాసుకున్నారా? రాసుకున్నాం సార్. ఓకే, నెక్స్ట్ చూడండి మా. భాషాకి बात లో पाठ में आए पुनरुक्ति शब्द, पाठ में आए पुनरुक्ति शब्द रेखांकित कीजिए और वाक्य प्रयोग कीजिए అన్న. ఇక్కడ ఏం ఇచ్చాడంటే మనకి పాఠంలో వచ్చినటువంటి పునరుక్తి శబ్దాలని అండర్లైన్ చేయాలి మరియు దాన్ని వాక్యాల్లో ప్రయోగించాలి. పునరుక్తి शब्द का अर्थ చూడండి. जब किसी एक शब्द का दो बार जोड़े के रूप में प्रयोग किया जाता तो ऐसे शब्दों को पुनरुक्ति शब्द कहा जाता है. అంటే ఇక్కడ ఏం చెప్పాడంటే ఏదైనా ఒక శబ్దం ఒకటి లేదా రెండు సార్లు వెంటనే ప్రయోగిస్తే ఆ శబ్దాలను పునరుక్తి శబ్దాలు అంటారు. అంటే మరలా రావడం. ఎగ్జాంపుల్కి అక్కడ ఇచ్చారు చూడండి, మీటి అని ఇచ్చారు మనకి. బచ్చే మీటి బాతే కర్తీ హై, పిల్లలు తీయని మాటలు మాట్లాడతారు. అక్కడ మీటి అనేది పునరుక్తి శబ్దం, అంటే రెండు సార్లు వచ్చింది, మరలా రెండు సార్లు వచ్చింది కనుక అది రిపీట్ గా అది పునరుక్తి శబ్దం అన్నమాట. అదే విధంగా ఇంకా చెప్పాలంటే మనకి అక్కడ ధీరే ధీరే దేఖ్తే అది ధీరే నెమ్మదిగా దేఖ్తే చూస్తూ రాసుకోండి మా. అక్కడ ధీరే పునరుక్తి శబ్దకి ఎగ్జాంపుల్స్.
రాసుకున్నారా? ధీరే ధీరే. నెక్స్ట్ దేఖ్తే దేఖ్తే, చూస్తూ చూస్తుండగానే అనేటటువంటి అర్థంలో వాడతాం అన్నమాట. దేఖ్తే దేఖ్తే. మీటి మీటి ఇచ్చాడు. ఇంకా ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా మనకి ఏమి ఇచ్చాడంటే ఉట్ ఉట్ బర్లో బర్లో. దీనికి వాక్యాల్లో ప్రయోగించేది మీ నోట్బుక్ లో రాసుకుంటూ, అక్కడ ప్లేస్ సరిపోకపోవచ్చు. హర్ ఏక్ భారత్వాసి ఉట్ ఉట్ కర్ कहना है कि यह देश मेरा है. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం చేయాలంటే, ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఉట్ ఉట్ అంటే పోటీ పడి ఏం చెప్పాలంటే యహ్ దేశ్ మేరా హై, ఈ భారతదేశము నాది. అక్కడ ఉట్ ఉట్ అంటే అర్థం ఏమంటే పోటీ పడడం అన్నమాట. అంటే ఎవరి దగ్గర కూడా మన దేశాన్ని తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. నెక్స్ట్ బర్లో బర్లో, బర్లో బర్లో అపనే మన్ మే దేశ్ భక్తికి భావన. బర్లో బర్లో అంటే నింపుకోవడం. ఈ శబ్దాలన్నీ కూడా పునరుక్తి శబ్దాలు అంటారు. ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను, ఉట్టు ఉట్టు, బర్లో బర్లో, మీటి మీటి, ధీరే ధీరే, దేఖ్తే దేఖ్తే. ఏం లేదమ్మా, అక్కడ ఒక వర్డ్ అనేది పక్క పక్కనే 2 సార్లు మనకి అక్కడ రిపీట్ గా కనిపిస్తుంది. ఇటువంటి శబ్దాలన్నీ కూడా పునరుక్తి శబ్దాలు. బర్లో బర్లో రాసుకున్నమా. బర్లో బర్లో అపనే మన్మే దేశ్ భక్తికి భావన అంటే మనమంతా కూడా మన మనసుల్లో పూర్తిగా దేశభక్తిని నింపుకోవాలి. బర్లో అంటే నింపుకోవడం. నెక్స్ట్ చూడమ్మా, విపరీత अर्थ लिखिए और वाक्य प्रयोग कीजिए. మనకి అక్కడ ఎగ్జాంపుల్ కి ఒక వర్డ్ ఇచ్చారు, న్యాయ్ అన్యాయ్. న్యాయం అన్యాయం. విపరీత అర్థ అంటే విలోమ శబ్దాన్ని కూడా అంటారు. ఇంకొక అర్థంలో ఎట్లా వాడతామంటే ఉల్టే శబ్దాన్ని కూడా అంటారు. చూడండిమా ఎన్ని పదాల్లో దీన్ని వాడతామో. మనం తెలుగులో అయితే ఒకే పదం వ్యతిరేక పదాలు అంటాం, కానీ హిందీలో విపరీతార్థ और उल्टे शब्द और विलोम शब्द भी कहते हैं. చూసారా, 3 రకాలుగా దీన్ని మనం హిందీలో చెప్తాం వ్యతిరేక పదాలు. ఇక్కడ మనకి విపరీతార్థ శబ్దాన్ని ఇవ్వడం జరిగింది అనమాట. చూడండి, న్యాయ్ అన్యాయ్, మీకు తెలుసు న్యాయము అన్యాయం. మనకు అక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. హమే అన్యాయ కా విరోధ్ కర్నా చాహియే. మనమంతా కూడా ఏం చేయాలంటే అన్యాయాన్ని నిరోధించాలి, ఎప్పుడు కూడా దాన్ని ప్రోత్సహించకూడదు. అంటే న్యాయ అనేటటువంటి ఒక పదానికి వ్యతిరేక పదం అన్యాయం అన్నమాట. అన్యాయానికి మనం అక్కడ వాక్య ప్రయోగం చేస్తున్నాం. నెక్స్ట్ కొన్ని పదాలు చూడండి. ధైర్య, హింస, శాంతి, యశ్, ధర్మ, గౌరవ్, సత్య. ధైర్య వ్యతిరేక పదం వచ్చి విపరీతార్థక శబ్ద అధైర్య. ధైర్యము అధైర్యం, హిందీలో కూడా అట్లే ఉంటుంది, ధైర్యము అధైర్యం. ఇక్కడ కూడా తెలుగులో కూడా అదే విధంగానే వస్తుంది అన్నమాట, ధైర్య అధైర్య. ఆత్మీకో ధైర్య అధైర్య. ఆత్మీ అంటే వ్యక్తి ఎప్పుడూ కూడా అధైర్య పడకూడదు. నహి హోనా చాహియే అంటే ధైర్యవంతుడుగానే ఉండాలి. ఎంతటి కష్టం వచ్చినా పిరికివాడి మాదిరిగా తయారవ్వకూడదు, ధైర్యంగానే ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ హింస, అహింస. ఈ వర్డ్ కూడా మన తెలుగులో వాడుతూ ఉండేటటువంటి పదం. హింసించడం, హింస చేయకుండా అవడం అహింస. మన గాంధీ గారు అహింసా మార్గాన్ని ఎంచుకున్నాడు. అంటే ఎవరికి కూడా నష్టం కలిగించకుండా స్వతంత్రం తేవడానికి ఆయన వంత ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. హింస అహింస. అహింస పరమ ధర్మ హై. అన్ని ధర్మాల్లోకెల్లా గొప్పది ఏదంటే అహింస. ఏ జీవిని కూడా హింసించకుండా ఉండడం అన్నమాట. నెక్స్ట్ శాంతి. శాంతి అంటే అర్థం ఏమంటే శాంతంగా ఉండడం. దానికి వ్యతిరేక పదం विपरीतार्थक शब्द अशांति. शांति अशांति. आदमी अशांति से कभी कभी जीवन को देते हैं.
ఆద్మీ వ్యక్తులు అంతా కూడా ఏం చేస్తుంటారంటే అశాంతితోనే తన జీవితాన్ని వెళ్ళబొచ్చుతూ ఉంటారు. ఆ విధంగా ఉండకూడదు. ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండడానికే మనిషి ప్రయత్నం చేయాలన్నమాట. అది శాంతి అశాంతి. నెక్స్ట్ యష్ అపయష్. యష్ అంటే అర్థం ఏమంటే కీర్తి. రాసుకోండి అమ్మా. యష్ అంటే కీర్తి, अपयश అంటే अपकीर्ति। बुरे काम करने से अपयश मिलता है। మిలనా అంటే లభించడం, అంటే మనం ఎప్పుడైతే బురే అంటే చెడ్డ పనులు ఎప్పుడైతే చేస్తామో మనకి అపకీర్తే లభిస్తుంది. మరి మనం చెడ్డ పనులు చేసినప్పుడు మనం ఎవరైనా పొగుడుతారా, తిడతారు, కనుక అప్పుడు మనకి అపకీర్తే కలుగుతుంది అన్నమాట। बुरे काम करने से अपयश मिलता है। नेक्स्ट धर्म अधर्म। धर्मము अधर्मम। हमें अधर्म मार्ग का अनुसरण नहीं करना चाहिए। మనం ఎప్పుడూ కూడా అధర్మ మార్గాన్ని అనుసరించకూడదు। అది ఈ రోజు కాకపోయినా రేపైనా సరే అది బయటపడిపోతుంది అన్నమాట। మనం ఎప్పుడూ కూడా ధర్మ మార్గంలోనే నడవాలి। అది డబ్బులు సంపాదించే విషయంలో కావచ్చు, మనం మార్కులు సంపాదించే విషయంలో కూడా కావచ్చు। ఎవరినో చూసి రాసేద్దాం మనకు మంచి మార్కులు వస్తాయని మనం ఎప్పుడూ కూడా విద్యార్థులుగా మనం అనుకోకూడదు। మనం కష్టపడి చదివి తెచ్చుకునే మార్కులే మనకి నిజంగా మన జీవితంలో మనకు అవి ఉపయోగపడతాయి అన్నమాట। అది ధర్మ అధర్మ। हमें अधर्म मार्ग को అనుసరణ नहीं करना चाहिए। అధర్మ మార్గాన్ని మనం ఎప్పుడూ కూడా అనుసరించకూడదు। నెక్స్ట్ గౌరవ్ అగౌరవ్। గౌరవం అగౌరవం ఇవన్నీ కూడా మనం తెలుగులో వాడే పదాలే, మీకు ఏమీ కూడా ఇక్కడ కష్టమైన పదాలు ఏం లేదు। యష్ అనేది ఒక్క వర్డ్ ఇచ్చాడు, అది మాత్రం మీకు తెలిసి ఉండకపోవచ్చు, మిగతా అన్ని మనం తెలుగులో వాడే పదాలే। గౌరవ్ అగౌరవ్। అచ్చే చాల్ చలన్ నా హోనే సే అగౌరవ్ మిల్తా హై। చూసారా, ఇక్కడ కూడా మీకు విద్యార్థులకు ఉపయోగపడే మంచి మాట చెప్తాడు। అచ్చే చాల్ చలన్ నా హోనే సే, మంచి నడవడిక లేనట్లయితే మనకి అగౌరవం లభిస్తుంది। మంచి నడవడిక కలిగి ఉండాలి, మంచి డిసిప్లిన్ కలిగి ఉండాలి విద్యార్థులు మీరందరూ కూడా। కనుక ప్రతి విద్యార్థి కూడా మంచి డిసిప్లిన్ కలిగి ఉంటే గౌరవం లభిస్తుంది। ఒకవేళ అటువంటిది లేకపోతే అగౌరవం లభిస్తుంది అన్నమాట। అందరి దగ్గర నిందలు పడాల్సింది వస్తుంది, బాధపడాల్సింది వస్తుంది। నెక్స్ట్ సత్య అసత్య। సత్యము అసత్యం। సదా సత్య బోల్నా హై అసత్య నహి। ఎల్లప్పుడూ కూడా సత్యాన్నే మాట్లాడాలి, ఎప్పుడూ కూడా అసత్యాన్ని మాట్లాడకూడదు అదన్నమాట। వాటిని ఒకసారి అట్లే మీరు కాపీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి। మీకు స్క్రీన్ మీద కనిపిస్తా ఉందమ్మా ఇది? కనబడతాను సార్। అక్కడ ఆల్రెడీ ఇచ్చున్నారు మనకి, వర్డ్స్ అవే ఇచ్చున్నారు, వాటిని అట్లే రాసుకోండి అక్కడ। వీటన్నిటినీ కూడా ప్రతి విద్యార్థి కంఠస్థం చేయాలి। ధైర్య అధైర్య, హింస అహింస, శాంతి అశాంతి, యష్ అపయష్, ధర్మ అధర్మ, గౌరవ్ అగౌరవ్, సత్య అసత్య। సార్ సార్ చెప్పండి। 4 minutes ఉంది సార్ ఇంకా। ఓకే ఓకే సార్। అమ్మా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా, లాస్ట్ ఒక చిన్న టాపిక్ ఉంది, దాన్ని కంప్లీట్ చేసుకుందాం। 3 minutes ఉందంట। సరే సార్। తీసుకున్నారా? కంప్లీట్ చేస్తాం ఈ రోజు లెసన్ ని। చూడండి చివరిది భాషాకి బాత్లో ఇన్ శబ్దోं के बीच का अंतर समझिए और स्पष्ट कीजिए, ऐसे ही 3 शब्द लिखिए అన్నాడు। ఇక్కడ మనకు కొన్ని పదాలు ఇచ్చారు చూడండి। గహరా గహరాయి, ఊంచా ఊంచాయి, లంబా లంబాయి, అచ్చా అచ్చాయి, స్వతంత్ర స్వతంత్రత, పరతంత్ర పరతంత్రత, నైతిక్ నైతికత, ధార్మిక్ ధార్మికత। ఇక్కడ ఇవన్నీ కూడా ఏం శబ్దాలు అంటే అమ్మా విశేషణ శబ్దాలు। మొదట్లో ఉండే అన్ని కూడా విశేషణ శబ్దాలు, దానికి ఈ అనేటటువంటి ప్రత్యయాన్ని చేర్చడం వల్ల అది భావవాచక సంజ్ఞలుగా మారింది। ఇక్కడ అదే విధంగా స్వతంత్ర ఉంది, దానికి ఏం చేసామంటే తా చేర్చాం, అప్పుడు ఏమైందంటే అది భావవాచక సంజ్ఞలుగా మార్పు చేసింది। దీని మీనింగ్స్ ఎట్లుంటాయి అన్నది ఒకసారి చెప్తాను చూడండి మా మీరు।
రాసుకోండి కావాలంటే కూడా. గహరా అంటే లోతైన. గహరా అంటే ఏమమ్మా ఇక్కడ? లోతైన. దీన్నే చూడండి, గహరా, గహరాయి. గహరా అంటే అర్థం ఏమంటే లోతైన. గహరాయి అంటే అర్థం ఏమంటే లోతు. లోతు అనేదేమో భావవాచక సంజ్ఞ, లోతు లోతైన అనేదేమో విశేషణ శబ్దము. అంటే ఒకటేమో గహరా అనేది విశేషణ శబ్దము, గహరాయి అనేది భావవాచక సంజ్ఞ. గహరా అంటే ఏమో లోతైన తెలుగులో, అదేవిధంగా గహరాయి అంటే లోతు. ఇదేమో దాని యొక్క భావాన్ని తెలియపరుస్తా ఉంది. ఈ గహరా అనేదేమో దాని యొక్క విశేషతని తెలియపరుస్తుంది అన్నమాట. అదేవిధంగా చూడండి, కొన్ని మీనింగ్స్ కనుక చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఊంచ అంటే ఎత్తైన, ఊంచాయి అంటే ఎత్తు. చూసారా, అక్కడ ఎత్తు అనేదేమో భావాన్ని తెలియపరుస్తా ఉంది. ఊంచ అంటే ఎత్తైన, అక్కడేమో మనకి విశేషతని తెలియపరుస్తుంది. పొడవు పొట్టి అంటాం కదా, ఆ విధంగా అనమాట. ఊంచ, ఊంచాయి. నెక్స్ట్ లంబ, లంబాయి. లంబ అంటే పొడవైన. నోట్బుక్ లో కూడా రాసుకుంటున్నాం సార్. ఫస్ట్దేమో విషయం, రెండోదేమో భావవాచక సంజ్ఞలు, దాని మీనింగ్స్ కూడా రాసుకోవాలి తెలుగులో కూడా మీరు. గహరా అంటే లోతైన, గహరాయి అంటే లోతు అనేటటువంటి అర్థంలో వస్తుంది అనమాట. ఊంచ ఎత్తైన, ఊంచాయి ఎత్తు. లంబ పొడవైన, లంబాయి పొడవు. చూసారా ఎంత డిఫరెంట్. లంబ అంటేమో పొడవైన, లంబాయి అంటే పొడవు. ఇది ఏమో విశేషణ శబ్దం, ఇది ఏమో భావవాచక సంజ్ఞ. తన యొక్క భావాన్ని అక్కడ తెలియపరుస్తుంది. నెక్స్ట్ అచ్చ, మంచి. అచ్చాయి అంటే, అచ్చ అంటే మంచిదైన, అచ్చాయి అంటే మంచి. ఇదేమో దాని యొక్క భావాన్ని తెలియపరుస్తుంది, ఇది దాని యొక్క విశేషతని తెలియపరుస్తుంది. నెక్స్ట్ స్వతంత్ర, స్వతంత్రత. స్వతంత్ర అంటే ఏమో స్వతంత్రమైన, స్వతంత్రత అంటే స్వాతంత్రయం. చూసారా, ఇదేమో స్వతంత్ర అనేది విశేషణ శబ్దము, స్వతంత్రత అనేది మనకి భావవాచక సంజ్ఞకి వస్తుంది అనమాట. తా అనేది చేర్చడం వల్ల విశేషణం కూడా అది భావవాచక సంజ్ఞగా మార్పు చెందుతుంది. నెక్స్ట్ పరతంత్ర, బానిస. పరతంత్రత బానిసత్వం, పరతంత్ర పరతంత్రత. నెక్స్ట్ నైతిక్, నైతికమైన. నైతిక్ అంటే ఏమి? నైతికమైన. నైతికత అంటే నీతి. చూసారా పూర్తిగా అర్థం అనేది అక్కడేమో నైతికమైన, ఇక్కడేమో నీతి. అంటే ఇది భావాన్ని తెలియపరుస్తా ఉందన్నమాట. ఎప్పుడైతే ఆ యొక్క శబ్దానికి తా అనేటటువంటి ప్రత్యయం యాడ్ చేయడం వల్ల దాని యొక్క అర్థంలో కూడా మార్పు రావడం జరిగింది. ధార్మిక